ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు 24 మంది మంత్రుల్లో మంత్రుల శాఖలు మారబోతున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది. శాఖలు మారబోతున్నాయా లేదంటే ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదా అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఒక 2-3 నెలల్లో క్యాబినెట్లో ఒక కొత్త మంత్రి రాబోతున్నారు, ఆయనే నాగబాబు. ఎందుకు ఈ పాటికే వచ్చేయచ్చు, కాకపోతే ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రి అవ్వాలి అనేది ఆయన కోరిక, వాళ్ళ ఆలోచన కూడా. జనసేన పార్టీ అధినేతగా ఉన్న డిప్యూటీ సీఎం కూడా అదే చెప్పారు పవన్ కళ్యాణ్. 2-3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవ్వన్నా ఇమీడియట్గా లేవు. ఆయన ఎమ్మెల్సీ చేసిన తర్వాతే మంత్రి చెయ్యాలి అనేది. అయితే ఈ లోపల కొంతమంది అంటే కాస్తంత ఒకరిద్దరి మీద, ఒక పార్థసారథి కానీ, మంత్రి పార్థసారథి కానీ, లేదంటే వాసంశెట్టి సుభాష్ కానీ, లేదంటే సవిత కానీ, లేదంటే ఇప్పుడు హోంమంత్రి హోంశాఖగా ఉన్న అనిత కానీ, ఇలాగ వీళ్ళ శాఖలు మారబోతున్నాయి అనేది ఒక ప్రచారం. అలాగే వీళ్ళల్లో ఒకరిద్దరిని తప్పించే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అనేది. దీని అంతటికీ ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ అవుతుంది అంటే 3 నెలల తర్వాత ఎప్పుడైతే నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుంటారో అదే రోజు మొత్తం కొత్తగా ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళతో ప్రమాణ స్వీకారాలు చేయించడంతో పాటు శాఖల మార్పు కూడా మారుస్తూ ఒక జీవో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అనేది. అయితే ఇక్కడ ఇందులో నారా లోకేష్ గారికి హోంశాఖ వెళ్తుంది అనేది, అలాగే ఒక కీలకమైన శాఖను కట్టబెట్టబోతున్నారు నాగబాబుకి అదే రోజున అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక వాసంశెట్టి సుభాష్ విషయంలో మిగిలిన విషయంలో శాఖలు మారతాయా లేదంటే వాళ్ళని పక్కన పెడతారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం.